హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్ కోసమని చాలా ఈజీగా పుదీనా రైస్ చేశానండి. ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న టిప్స్ అండి, అంతే ఫాలో అవ్వండి, ఈజీగా అయిపోతుంది. ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు అయితే వేసి వేయించానండి. జీడిపప్పు అనేది ఆప్షనల్. దాంట్లోకి తర్వాత అదే ఆయిల్‌లో కొంచెం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేశానండి. ఈ మినపప్పు, శనగపప్పు వేగడం వలన టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే కంపల్సరీ వేస్తానండి. ఇక దీంట్లోకి మెయిన్ ఏంటంటే పుదీనా కదండీ! పుదీనా నేను అప్పటికప్పుడు తెచ్చి వేయించి పౌడర్ చేయడం అలా చేయలేదు. నేను లాస్ట్ వీడియోస్, మీరు ఇంతకుముందు వీడియోస్ చూసుంటే పుదీనా క్యూబ్స్ చేసి పెట్టాను కదా! వాటిని ఒక 5, 6 క్యూబ్స్ అయితే వేశాను. ఒక 2 మినిట్స్‌లో అదిగోండి చూడండి, మొత్తం ఇట్లా పేస్ట్ లాగా అయిపోయిందనమాట. అయితే ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల మనకి పని ఈజీ అవుతుందండి. అన్నం వండి పెట్టేసుకొని దాన్ని కొంచెం పొడి పొడిలాడేలాగా చేసి ఆరబెట్టుకొని దాంట్లోకి చూడండి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం పసుపు వేసుకొని ఈ వేయించిన జీడిపప్పు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని కలిపేసుకున్నానండి. లాస్ట్ టైం నేను పుదీనా పేస్ట్ చేసినప్పుడు కొందరు కామెంట్ చేశారండి. ఏంటంటే కొత్తిమీర పెట్టుకోవచ్చా, మెంతికూర పెట్టుకోవచ్చా అని చెప్పేసి కొంచెం కామెడీగా. చూడండి, అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే మనము పుదీనా అప్పటికప్పుడు తెచ్చుకోవడము, చేసుకోవడము కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇట్లా మనకి ఇన్స్టెంట్‌గా యూజ్ అవుతదనమాట. అందుకని చెప్పేసైతే నేను మరీ చెప్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేశానండి. మా చిన్న పాప మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఇదే ఒక చిన్న గిన్నెలో పెట్టిమంది, పెట్టిచ్చేశాను. బాగా ఎంజాయ్ చేశారు. టేస్ట్ అయితే బావుంటుంది. మీరు కూడా నా వీడియోస్ చూస్తున్నారు కదండీ! ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.